వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. పశ్చిమాసియాలోని యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి వీడినట్లు కనిపిస్తున్నా తెర వెనక మాత్రం ఉద్రిక్తతలు ఇంకా నిగురుగప్పిన నిప్పులాగే ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన కాల్పుల విరమణ కేవలం ఒక విరామం మాత్రమేనని, అమెరికా ఇరాన్ మధ్య అసలు సిసలైన ఘర్షణ ఇప్పుడే మొదలైందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధ రంగంలో తుపాకుల మోత ఆగిపోయినప్పటికీ దౌత్యపరమైన ఆర్థిక పరమైన యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అన్నట్టుగా మారింది అమెరికా పరిస్థితి. వెనిజువేలా తరహాలో ఇరాన్ కథ వారం రోజుల్లో ముగుస్తామని అహంకారంతో ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం పెట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు లాక్కోలేక పిక్కోలేక తంటాలు పడుతున్నాడు. యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకునేందుకు పడరాని పాటలు పడుతున్నాడు. ఒకవైపు యుద్ధం, ఇంకోవైపు గల్ఫ్ దేశాల ఒత్తిడి, మరోవైపు కుప్పకూలుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ. ఇలా మొత్తం ట్రంప్ అంచనాలు తలకిందులయ్యాయి. అయినా ఎక్కడా తగ్గడం లేదు. పైగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులు ప్రారంభించడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. దీనికి ప్రతిగా టెహ్రాన్ తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. అమెరికాకు చెందిన కమాండ్ సెంటర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలు, విమానాశ్రయ రన్వేలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. అత్యాధునిక రక్షణ వ్యవస్థలు కలిగిన అమెరికాను ఢీకొనేందుకు ఇరాన్ తన పాత తరహా F-5 యుద్ధ విమానాలను రంగంలోకి దించడం రక్షణ నిపుణులను విస్మయానికి గురిచేసింది. ఈ పాత విమానాల ద్వారా జరిగిన దాడులను అమెరికా రక్షణ కవచాలు పూర్తిగా అడ్డుకోలేకపోయాయనే వార్తలు అమెరికా సైనిక పటిష్టతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. యుద్ధంలో అమెరికాకు జరిగిన ప్రాణ ఆస్తి నష్టంపై డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం మౌనం వహించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. పారదర్శకత లేకపోవడంపై కేవలం ప్రతిపక్షాలే కాకుండా రిపబ్లికన్ పార్టీలోని కీలక నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎంతమంది సైనికులు గాయపడ్డారు, ఎంత మేర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి అనే విషయాలను గోప్యంగా ఉంచడం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అమెరికా, ఇరాన్ సైనిక శక్తిని బలహీనపరిచాయని ప్రకటించిన అంతర్జాతీయ మీడియా ఇరాన్ అమెరికాకు గట్టి దెబ్బ తీసినట్లు కథనాలు ప్రచురించాయి. యుఎస్ నష్టాలు ఖచ్చితమైన అంకెలు బయటపడలేదు. దీనిపై ట్రంప్ పరిపాలనకు సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి తెలిపారు. ఇరాన్ దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలను పరిరక్షించాయి మరియు రెండు వైపులా పునర్నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగాయి. యుద్ధం మొదటి వారంలోనే అమెరికా $11 బిలియన్ ఖర్చు చేసింది. పెంటగాన్ $200 బిలియన్ పైగా అదనపు నిధులు కోరింది. ట్రంప్ ప్రతిపాదించిన $1.5 ట్రిలియన్ రక్షణ బడ్జెట్ మునుపటి సంవత్సరానికి 50% ఎక్కువ. దెబ్బతిన్న స్థావరాల మరమ్మతుకు మరో అనేక బిలియన్లు అవసరం. ఇది ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఖర్చులు యుద్ధాన్ని ఒత్తిడి తీసుకొస్తాయనేది చూడాలి. అమెరికా, ఇరాన్ల చర్చలకు బలవంతం చేయాలని భావిస్తున్న ఇరాన్ ప్రతిఘటన ఆ ఆశలను వమ్ము చేస్తోంది. కాల్పుల విరమణ తాత్కాలికంగా కనిపించిన రాజకీయ ఒత్తిడి, ఆర్థిక నష్టాలు చర్చలకు మార్గం తీసుకొస్తాయి. అయితే పారదర్శకత లేకపోవడం అమెరికా లోపాలను బహిర్గతం చేస్తుంది. ఈ ఘర్షణ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి గల్ఫ్ దేశాల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. భవిష్యత్తులో శాంతి కుదరొచ్చు లేదా మళ్ళీ దాడులు జరగొచ్చు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.